అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి, కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీవన్ హూ ఆర్ హియర్, అందరికీ నమస్కారం. అలాగే రాజాది రాజా, దిస్ ఇస్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ ఒక 10 మీటింగ్లో ఎన్నో నిహారిక గారితో చేసింది ఏదైనా ఉందంటే ఈ సినిమానే. ఐ సా నాట్ ఓన్లీ, అంటే మీ జనరల్గా హీరో గారికి చాలా ప్యాషన్ ఉంది ఏదో అని చెప్తాం, కానీ ఇక్కడ ఆయనకి ఎంత ఉందో ఎంత మాత్రం తక్కువ లేకుండా నిహారిక కూడా అలాగే ఉంది. సో నిజంగా దాన్ని ఇందాక చూసా నేను, ఆ సాంగ్ నిజంగా ఐ మిస్ దట్ సాంగ్. ఇంత ముందు చూడలేదు యాక్చువల్గా, ఇది చూస్తే వావ్ అనిపించింది. అసలు దాంట్లో ఆ చిన్న ప్యాలెస్ ఇది కానీ, ఆ టోన్ కానీ, యూ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండి, చాలా బాగుంది. అంటే ఒక పెద్ద సినిమాలో విజువల్ లాగా అనిపించింది. అండ్ అనిల్, ఐ థింక్ యూ డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. అలాగే నేను ఆ సాంగ్ ఇవన్నీ చూస్తా, ట్రైలర్ కూడా చూస్తా. ఒకసారి డెబ్యూటెంట్ కదా అని చెప్పి నేను ఎంతసేపు అతను ఎక్స్ప్రెషన్లు ఏంటి ఇదేంటి అని అన్నీ చూస్తుంటే చాలా చాలా బాగా చేసావు రుత్విక్. డెఫినెట్గా దర్స్ ఎ లాంగ్ వే టు గో. అండ్ అసలు అతను ఎక్స్ప్రెషన్లు కానీ ఎందుకంటే యూజువల్గా యాక్షన్ కానీ ఇట్లాంటివి చాలా ఈజీగా ఉంటుంది ఎవరన్నా డెబ్యూటెంట్ కొత్త వాళ్ళు చేయటానికి. రొమాన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ కానీ అవి చాలా కష్టమైన, ఇది చాలా టాలెంట్ ఉంటే కానీ అంత ఈజీ రాదు. కాకపోతే రుత్విక్లో నేను ఇప్పుడు చూసిన రొమాన్స్ యాంగిల్లో కానీ, వీటిలో కానీ, ఆ సాంగ్లో కానీ చాలా చాలా ఈజీ ఉంది. రుత్విక్, నీకు చాలా ఫ్యూచర్ ఉందని అనిపిస్తుంది. డెఫినెట్గా యూ ప్రూవ్ మీ కరెక్ట్, రైట్? ఓకే, దెన్ కమింగ్ టు నెక్స్ట్ ఇదండి. సో ఇది చూస్తుంటే ఇది ఒక టీమ్ ఎఫర్ట్ లాగా అందరూ కలిసి చాలా బాగా చేసినట్టు అనిపించింది. చాలా బిగ్ నేమ్స్ ఉన్నాయి. మా పిఆర్ఓ వంశీశేఖర్ ఉన్నాడు, మా సాయి సురేష్ ఉన్నాడు, రాబిన్ గారు వాళ్ళు ఉన్నారు. అది మన దండోరా చేసిన ఫస్ట్ సినిమాకి అసలు ఎక్కడ రాజీ పడలేదు. ఆ క్వాలిటీ కానీ చూస్తే తెలుస్తుంది. ఇంకా లాస్ట్లో ఏంటంటే అందరూ గోల్డెన్ స్పూన్లో ఉన్నారు, ఇది అది అని అంటున్నారు. రుత్విక్, డోంట్ గెట్ క్యారీడ్ అవే. గోల్డెన్ స్పూను, డైమండ్ స్పూన్ ఇక్కడ ఇండస్ట్రీలో ఏమీ పనిచేయదు. దాన్ని అసలు నీకు అదంతా డాడీ వాళ్ళకి చెప్పి అదంతా అక్కకి ఇచ్చేశారు, మాకేం లేదు అనుకో నువ్వు. అప్పుడు చాలా కసి వస్తుంది. నువ్వు డెఫినెట్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతావు. అక్క దగ్గర ఉందంటే ఎలాగో నీకు తెలుసు, నీ దగ్గర ఉన్నట్టే. ఓకే. ఏది అసలు మీరు ఎన్ని గొడవలు పెట్టినా గొడవ పడే ఫ్యామిలీ కాదండి, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఈ సినిమా June 17th మనందరం కలిసి థియేటర్లో చూద్దాం. థియేటర్లో చూసి చాలా సక్సెస్ఫుల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీన్ని పనిచేసిన ఆల్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరున థ్యాంక్స్ అండి. చాలా మంచి సినిమాలో మీరు పార్ట్ అయ్యారు. ఇది చాలా మంచి సినిమా చేశారు అని నమ్మకం కుదురుతుంది ఇందాక కంటెంట్ చూసినాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.